హాయ్, దిస్ ఈజ్ విజయ్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గురించి పూర్తి వివరాలు వివరించబోతున్నాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని కూల్చేశారండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని నిజంగానే కూల్చేశారు. ఎందుకంటే అక్కడ కొత్త రైల్వే స్టేషన్ని నిర్మించబోతున్నారు. కావునే కూల్చేశారు. మీరు ఏదో హైడ్రనో ఇంకేదో అని నమ్మకండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చరిత్ర గురించి చెప్పబోతున్నాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొట్టమొదటిసారిగా 1874లో 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో దీన్ని నిర్మించారు. దీన్ని నిజాం గ్యారెంటెడ్ స్టేట్ రైల్వేగా ఏర్పడింది. ఇది ఒక ప్రైవేట్ రైల్వే స్టేషన్గానే మొట్టమొదటిసారిగా దీన్ని నిర్మించాడు 6వ నిజాం. 1951లో నవంబర్ 5న నిజాం గ్యారెంటెడ్ స్టేట్ రైల్వేని భారత రైల్వేలో విలీనం చేశారు. తర్వాత దీని పేరును ఇండియన్ రైల్వేగా పేరు మార్చారు. తర్వాత ఆ కాలంలో దీన్ని 1966లో ఒక రైల్వే జోన్గా ఏర్పాటు చేశారు. ఫస్ట్ ప్యాసింజర్ రైల్ని మొట్టమొదటిసారిగా సికింద్రాబాద్ నుంచి వెళ్ళి విజయవాడకు మొట్టమొదటిసారిగా నడిపారు. సికింద్రాబాద్ నుంచి వెళ్ళి వాడి వరకు మొట్టమొదటిసారిగా రైల్వే లైన్ని వేశాడు మన నిజాం, 6వ నిజాం. 1874లో ఏర్పాటు చేసిన రైల్వే స్టేషన్ ఇప్పటి వరకు పునరుద్ధీకరణ పనులు ఎవ్వరు చేయలేదు. ఇప్పుడే పునరుద్ధీకరణ పనులు ప్రారంభమయ్యాయి. ఎప్పుడు రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూడా వెయిటింగ్ హాల్ను నిర్మించారండి. ఇది చాలా విశాలమైనది, చాలా విశాలంగా ఉంది. ఈ రైల్వే స్టేషన్లో మొట్టమొదటి వెయిటింగ్ హాల్ని ఇప్పుడే నిర్మించారు. ఇంతకుముందు ఎప్పుడు ఈ వెయిటింగ్ హాల్ అనేది చూడలేదు. రావడం వెళ్ళడం అంతే. వెయిటింగ్ హాల్ను చూడడం ఇదే మొదటిసారి అండి. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచిలే కదా మనం ఎప్పుడు ఈ జెండాను గుర్తుపట్టారా? ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇదే మెయిన్ ఎంట్రన్స్ గా కాబోతుందండి. ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళి మనం సాధారణ ప్రయాణికులు ఇక్కడ నుంచే వెళ్ళాలి. చూడొచ్చండి, మనం బుకింగ్ ఆఫీస్ ఇది 2A గేట్ పక్కనే ఉందండి. మనకు జనరల్ టికెట్స్ అండ్ MMTS టికెట్స్ ఇక్కడే దొరుకుతాయి. మనం ఇక్కడ తీసుకొని మనం లోనికి వెళ్ళొచ్చండి. 2A గేట్ నుంచి వెళ్ళి మనం ఎంటర్ కావచ్చు. లోపల అన్ని వర్క్ జరుగుతున్నాయి, చాలా బాగా జరుగుతున్నాయి. చూడొచ్చండి, మనం ఇక్కడ అన్ని అంటే మిషన్స్ వాడి బాగా భారీ ఎత్తున ఈ పనులు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద JCBs ఇవన్నీ ఉండి పనులు మాత్రం త్వరగా అంటే చాలా తొందరగా అయిపోతున్నాయండి. ఇక్కడ చూడొచ్చు, మనం చూపించిన జెండా కూడా కనిపిస్తుంది. చూడండి ఎన్ని మిషన్స్ ఉన్నాయో. పనులు దాదాపుగా సికింద్రాబాద్ అని ఇంగ్లీష్లో, తెలుగులో, ఉర్దూలో ఉండే కదా, ఆ పేర్లన్నీ తొలగిపోయాయండి. ఇప్పుడు ఈ కొన్ని రోజులకైతే ఇప్పుడు కొత్త రైల్వే స్టేషన్ పేర్లు అవన్నీ మళ్ళీ కొత్తగా రాస్తారు. మనం అంతవరకు వెయిట్ చేయాల్సిందే. చూడొచ్చండి, ఇక్కడ హైలైట్ ఏంటిదంటే పెడస్ట్రియల్ అంటే నడుచుకుంటూ పోయే వారికి రెండు ఫ్లైఓవర్స్ ఉన్నాయండి. చూసి వెళ్ళండి. ముందు ఒకటి ఉంది, వెనకాల ఒకటి ఉంది. రెండు ఉన్నాయండి పెడస్ట్రియల్స్. మరి పాపం హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి మరియు ఏజ్డ్ పర్సన్కి కొంచెం చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఎక్సలేటర్స్ ఏం లేవండి, మధ్యలో అన్నీ తొలగించేశారు. కొంచెం చూసి వెళ్ళండి. చూడొచ్చండి, మన విజువల్స్లో అన్నీ తొలగించేశారు. మళ్ళీ కూడా ట్రైన్స్ కొన్ని అందుబాటులో ఉన్నాయి. మీకు కావాల్సిన ట్రైన్, మీరు వెళ్ళవలసిన దానిని చూసి వెళ్ళండి. ఆ ట్రైన్ ఎక్కడి నుంచి ఉంది ఏంది అనేది చూసి వెళ్ళండి. చూడొచ్చండి, మనం ఇక్కడ నుంచి వెళ్ళి చూడండి. ఓన్లీ మనకు అవైలబుల్గా ఉన్నాయి ఫస్ట్ ప్లాట్ఫామ్, సెకండ్ ప్లాట్ఫామ్ అండ్ 9th, 10th కావచ్చు అండి. మేబీ మిగతా అన్నీ కూడా వర్క్ నడుస్తుంది. పెడస్ట్రియల్ ఇది రెండో పెడస్ట్రియల్, ముందు ఒకటి వెనుక ఒకటి, రెండే ఉన్నాయండి. చూసి వెళ్ళండి. ఇంకా ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వస్తే ఇది హైలీ విమానాశ్రయం లేక నిర్మించబోతున్నారండి. చాలా సూపర్గా ఉంటుంది కావచ్చు మేబీ. ఎందుకంటే చూడొచ్చు, ఈ ఐరన్ ఎంత లావు ఐరన్స్ వాడుతున్నారంటే చాలా లావు ఉన్నాయండి. చూడొచ్చు, ఇది 9th ప్లాట్ఫామ్ అండ్ 10th ప్లాట్ఫామ్. ఫస్ట్ సెకండ్ రెండే మేబీ వర్క్లో ఉన్నాయి. మిగతా అన్నీ క్లోజ్ చేసేసారండి. ఎందుకంటే చాలా భారీ ఎత్తున వర్క్ నడుస్తుంది. చూడొచ్చండి, ఇక్కడ ఇవన్నీ నెక్స్ట్ ఇవన్నీ తీసేస్తారు. చూడండి ఎంత లావు ఐరన్స్ వాడుతున్నారంటే చాలా పెద్ద ఐరన్స్ వాడుతున్నారు. చూడొచ్చండి, ఇక్కడ పెద్ద మిషన్స్ వాడి ఈ పనులను త్వరగా కంప్లీట్ చేయడానికి ప్రణాళిక రూపొందించుకున్నారండి. తొందరనే కంప్లీట్ అయిపోతుంది. ఇది ఒక్కసారి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయిపోతే కొన్ని 200 సంవత్సరాలు, 300 సంవత్సరాల తర్వాత కూడా దీన్ని పునరుద్ధరించిన అవసరం లేదండి. ఇవే సరిపోతాయి నాకు తెలిసి. ఎందుకంటే వాడుతున్న మెటీరియల్ చాలా స్ట్రాంగ్ అండ్ బాగా హెవీగా ఉన్నాయి. చూడొచ్చండి ఒక్కొక్కటి ఎట్లున్నాయో. ప్లాట్ఫామ్ నెంబర్ 1 to 10 వరకు, అంటే మనం యాక్చువల్గా 10 లాస్ట్. క్యాజువల్గా అందరూ ఎక్కేది 10 నుంచి బాగా మంది వస్తున్నారు. ఎందుకంటే బస్సెస్, ఆటోస్ ర్యాపిడోస్ ఎక్కువగా మనం పికప్ చేసుకుంటారండి. ఇప్పుడు చూస్తున్నది ప్లాట్ఫామ్ నెంబర్ 1 and 2 అండి. ఇక్కడ కూడా పనులు చాలా వేగంగా నడుస్తున్నాయి. ఈ ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి ఎక్కువగా లాంగ్ వెళ్ళే ట్రైన్స్
ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వరకు యూజ్ చేస్తారండి. లోకల్స్ అంటే దగ్గర దగ్గర ఒక 100-200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు అయితేనే ఈ 9-10 ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తారండి. చూడొచ్చండి ఎంత చాలా బాగా నిర్మిస్తున్నారో చూడండి. భారీ యంత్రాలతో వాడుతున్నారు. చూడొచ్చండి ఇక్కడ ఈ వెహికల్, ఈ వస్తున్న మెటీరియల్ వెహికల్ అనేది ఓన్లీ రైల్వే సిబ్బంది మాత్రమే వాడతారండి. ఇది స్వీపర్ సెక్షన్స్లో మెటీరియల్ కోసం దీన్ని వాడతారండి. ప్రైవేట్ వ్యక్తులు దీన్ని వాడడం నిషేధం అండి. ఓన్లీ మన రైల్వే ఎంప్లాయీస్ మాత్రమే దీన్ని వాడతారండి. చూడొచ్చండి ఎంత ఎంత అద్భుతంగా నిర్మిస్తున్నారో. రైల్వే స్టేషన్ పనులు మాత్రం చాలా చకచకగా ఫాస్ట్గా జరిగిపోతున్నాయండి. ఇది మేము వెళ్ళవలసిన ట్రైన్ అండి. మాది 9th ప్లాట్ఫామ్ పైన వచ్చేసింది. చూడండి ఆ మెటీరియల్ కూడా ఎంత ఉన్నాయో ఎట్లున్నాయో చూడొచ్చు మనం. ఆ వెహికల్ ఏంటిదంటే ఇప్పుడు నేను చూపించిన వెహికల్ అది వికలాంగుల కోసం ఏదైనా హ్యాండిక్యాప్డ్ అంటే పర్సన్కి 50 రూపాయలు తీసుకొని ఛార్జ్ చేసి మనకి రైల్వే స్టేషన్ బయట ఇడిచి పెడతారండి. ఎవరైనా వాడచ్చు, మేబీ వికలాంగులు, వృద్ధులు ఎవరైనా వాడచ్చు అండి. ఈచ్ వన్ 50 రూపీస్. అది ఫ్రీ ఛార్జెస్ అనుకుంటారు చాలామంది, కానీ అది ఫ్రీ ఛార్జెస్ కాదండి. రైల్వే మనకు ప్రొవైడ్ చేస్తున్న ఇది ఒక చిన్న అవకాశం. అంటే నడవలేని వారు, ఇట్లా హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఇట్లా దీన్ని యూజ్ చేసుకోవచ్చండి. ఈ రైల్వే స్టేషన్లో అన్నీ తొలగిపోయాయండి, కానీ ఒక్క స్టాల్ మాత్రమే ఉండిపోయింది. ఫ్రూట్ జ్యూస్ స్టాల్ మాత్రం ఉండిపోయింది. ఇట్లాంటి 2-3 షాప్స్ ఉన్నాయి. మిగతా అన్నీ దాదాపుగా అన్నీ తీసేశారండి. ఎందుకంటే పనులు చాలా వేగంగా నడుస్తున్నాయి కదండి. అందుకనే చూడొచ్చండి హైలీ డెవలప్మెంట్ మన ఎక్సలేటర్లను వాడుతున్నారండి. చాలా అద్భుతంగా నిర్మిస్తున్నారు. ఇంకా మా ట్రైన్ వచ్చేసింది, నేను వెళ్ళిపోతున్నానండి. బాయ్ బాయ్ సికింద్రాబాద్. ఇది లాస్ట్ది అండి. నేను వచ్చింది ఫస్ట్ది, ఇది సెకండ్ది పెడస్ట్రియల్. 2 పెడస్ట్రియల్ ఉన్నాయండి, ఎక్సలేటర్ మధ్యలో ఏం లేవు. నడుచుకుంటూ వెళ్ళడానికి 2 పెడస్ట్రియల్ అంటే ఫ్లైఓవర్స్, నడుచుకుంటూ వెళ్ళడానికి ఫ్లైఓవర్స్ 2 ఉన్నాయండి. ఒకటి ముందు, ఇంకోటి వెనకాల. ఇవి 2 మాత్రమే ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.